యూ విల్ సీ ఇట్ నో. ఎందుకు నేను వై ఆమ్ ఐ ట్రయింగ్ టు. బట్ వన్ థింగ్ ఇస్ ష్యూర్, ఇందాక అతను కూడా చెప్పినట్టుగా ఈ మధ్య వెబ్ సిరీస్లు అంటే అసలు అతి దారుణం. బూతులు లేవు దీంట్లో. దట్స్ వాట్ ఇట్ ఇస్. ఇప్పుడు బూతులు లేవు. చాలా రైబాల్డరీ అని మాట ఉంది ఇంగ్లీష్. అవునవును, యా ఎగ్జాక్ట్. రైబాల్డరీ, టాబూస్, చాలా అన్కన్వెన్షనల్, అన్ఆర్థడాక్స్ లాంగ్వేజ్ యూస్ చేసి. లాంగ్వేజే కాదు అసలు రిలేషన్స్. అవునవును. నేను ఇప్పుడు ఒకే ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ జనరేషను నిన్నగాక మొన్న ఆడిన చరిత్ర సృష్టించిన సినిమాలు బాహుబలి, RRR. మరి దాంట్లో బూతులేం లేవే. అదే అంటున్నా. అంటే యూతే కదా చూసింది. బూతులు ఉంటేనే చూస్తారంటాం. ఎంత అవివేకం. నేను సినిమా పేరు చెప్పను, నేనే చేశాను. దాంట్లో చాలా బూతులు పెట్టారు. అంటే నా క్యారెక్టర్ కాదు, బట్ ఆడలేదే. బూతులు ఉండటం వల్ల ఆడవు. అది ఏంటంటే నీ యొక్క మైండ్ స్టేట్ని తెలియచేస్తున్నది. నీకు కావాలి, నువ్వు మాట్లాడతావు, నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పెట్టుకుంటున్నావు తప్ప ఆడియన్స్ చూస్తారు అనుకుంటే అవివేకం. అరే ఆడియన్స్ ఒక ఎక్సైట్మెంట్ కోసం, ఒక 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 ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తారే. దట్ ఎంటర్టైన్మెంట్ కెన్ బి ఎనీథింగ్. ఎనీథింగ్. ఇప్పుడు హ్యూమరే అవ్వక్కర్లేదు. ఎనీథింగ్ క్యాన్ బి ఎంటర్టైన్మెంట్. చట్టానికి కళ్ళు లేవు. నన్ను ఎంత ఎంటర్టైన్ చేసిందో సినిమా. దేవాంతకుడు నన్ను ఎంటర్టైన్ అంటే దాంట్లో నేను చిరంజీవి ఫ్యాన్ కనుక అది వేరే విషయం. చిరంజీవి ఫ్యాన్ అను నేనా? నీకు తెలీదా? ఓరి దుర్మార్గుడా. చిరంజీవి గారు ఈ కంప్యూటర్లు గూగుల్ రానప్పుడు నాకు ఫోన్ చేసి పలానా సినిమా ఎప్పుడు రిలీజ్ అని అడిగేవారు. అది చాలా సగౌరవంగా చెప్పుకుంటున్నాను నేను. ఓకే, ఐఎమ్ ఏ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి. అప్పుడు చిరంజీవి గారిది నీది ఒక సినిమా రామ్ గోపాల్ వర్మ గారు చేద్దామని అనుకున్నారు. స్టార్ట్ అయింది, మనం అక్కడ కలిసాం, వెళ్ళాము. కానీ అది ఏమైందంటే ఆ టైంలో రాము గారు చిరంజీవి గారితో చేయటం, ఆ సినిమా ఆగిపోవటం. ఏ సినిమా? వాళ్ళిద్దరు చేసే సినిమా. ఓకే. నా సినిమా ప్రొడ్యూసర్స్ అశ్విని దత్ గారు, అల్లు అరవింద్ గారే అవటం. దాంతో అదే ఆగిపోవటంతో దీన్ని కూడా ఆపేశారు. అంతే, నో అదర్ రీజన్. చిచి నో అదర్ రీజన్. స్టిల్ ఐ హ్యావ్ హైయెస్ట్ ఆఫ్ రిగార్డ్స్ ఫర్ బోత్ దత్ గారు అండ్ అరవింద్ గారు. ఓకే. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ టెరిఫిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్స్ ఉన్నాడు ఆయన అల్లు అరవింద్ గారు. అయ్యే బాబాయ్, టెరిఫిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. సో ఐఎమ్ గ్రేటెస్ట్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు. ఆయన అంటే పిచ్చి. ఓకే. టిల్ డేట్. సో నువ్వు ఇందాక దేవాంతకుడి సినిమాలో డైలాగు పాట కూడా నువ్వు ఇందాక కరెక్ట్. చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరం అంట. నువ్వు ఆ సినిమాలో పాట చెప్పే దాని మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు చెప్పగలవా? ఇఫ్ ఐ రిమెంబర్ చక్రవర్తి కాదు, జేవి రాఘవ్ గారు. ఓకే. ఆ సినిమాలో చిరంజీవి గారి క్యారెక్టర్ పేరు ఐడియా ఉందా నీకు? నాకు సారీ, నేను టు బి వెరీ ఆనెస్ట్, విజయ్ చిరంజీవి గారుకి ఆయన కోపం వస్తుందేమో. నేను దేవాంతకుడు చూడలేదు అసలు, టు బి వెరీ ఆనెస్ట్ విత్. ఎందుకంటే డైరెక్టర్ ఎవరు తెలుసా? అసలు నువ్వు ఇంకా అడగద్దు దాని గురించి. నేను చక్రవర్తి దగ్గర ఫెయిల్ అయినప్పుడు నేను ఇంకెక్కడైనా ఫెయిల్ అయిపోతాను. ఎందుకంటే కాబట్టి నీకు అర్థం కావాల్సింది ఏంటంటే అంత పెద్ద ఫ్యాన్ నేను. ఓకే. అంటే ఇప్పుడు నాతో నాగబాబు గారు ఒకసారి అడిగారు, ఏమంటే మీరు చిరంజీవి గారు ఫ్యాన్ అంటారు, బట్ చిరంజీవి మా అన్నయ్య సినిమాలో అతను చేశాడు, ఇతను ఎర్ర చొక్కా వేసుకున్నాడు, అతను పచ్చ చొక్కా వేసుకున్నాడు అని చెప్తారు. మరి నిజంగా మీరు సినిమా ఫ్యానా చిరంజీవి గారి ఫ్యానా అన్నాడు. నేను సినిమా ఫ్యాన్ పక్కకెడితే చిరంజీవి గారి సినిమాలో ప్రతి ఒక్కళ్ళని చూస్తా. మిగతా కమల్ హాసన్ సినిమాకి వెళ్తే కమల్ హాసన్నే చూస్తా. అది తేడా అని చెప్పా. ఎందుకంటే చిరంజీవి నాగబాబు గారికి అది నువ్వు అడగచ్చుగా ఇప్పుడు. ఏదో అర్థం కాకుండా చెప్తావు, లేదు గ్యాప్ దాచుకుంటావు అక్కడెక్కడో. నాకు ఇందాక నుంచి అర్థమవుతున్న విషయం ఏంటంటే, నీకు అర్థమైందా ఏది నేను గ్యాప్ దాచుకుని చేస్తున్నా అనే విషయం? ఇంత తక్కువ సమయంలో నీకే అర్థమైనప్పుడు, అంత తక్కువ సమయంలో అంత పెద్ద విషయం చెప్పినప్పుడు ఆయనకు అర్థం కాలేదని నువ్వు అనుకోవటం, నాకు అర్థం కాకపోవడం. థ్యాంక్ యూ. చెప్పు, చిరంజీవి గారి గురించి బాగుంది నువ్వు చెప్తున్నా. నాకు అంత ఇష్టం ఆయన అంటే, చాలా చాలా